హలో జాబ్ సీకర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే నెట్వర్కింగ్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి ది బెస్ట్ అండ్ టాప్ 1 రూల్ ఏంటి అంటే పర్సనలైజ్డ్ కాన్వర్జేషన్. అంటే పర్సనలైజ్డ్ కాన్వర్జేషన్ అంటే ఏంటి? జనరల్గా మనం నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మనం చాలామందిని కలుస్తుంటాము. అంటే ఇండస్ట్రీ లీడర్స్ని కలవచ్చు, లేకపోతే మనకంటే సీనియర్స్ని కలవచ్చు. సో వాళ్ళతోటి మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జనరిక్గా మాట్లాడడం కంటే పర్సనలైజ్డ్ కాన్వర్జేషన్స్ అనేవి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి, ఒక పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా నాకు ఒక ఆయన పెద్ద ఆయన కాల్ చేశారు సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకోవడానికి. మాట్లాడుతూ మా ఇనీషియల్ కాన్వర్జేషన్ ఎలా జరిగింది అంటే, వి షేర్డ్ అవర్ కామన్ ఇంట్రెస్ట్, వి షేర్డ్ అవర్ కామన్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో. అంటే ఆర్కే, నువ్వు రోజు ఏ టైంకి నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తావు, ఏం చేస్తావు, ఫస్ట్ 1 hour ఏం చేస్తావు, వాట్ డూ యూ డూ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజింగ్ అనేటువంటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ షేర్డ్ మై రెగ్యులర్ వర్క్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ 1 hour నేను ఐ గో ఫర్ వాకింగ్ అండ్ ఐ లిజన్ టు పాడ్కాస్ట్ అండ్ ఐ రీడ్ బుక్స్. సో నేను బుక్స్ చదువుతాను అని చెప్పగానే ఆయన పలానా బుక్ చదివావా, ఈ బుక్ బాగుంటుంది అని చెప్పేసి ఆ బుక్స్ గురించి కొద్దిసేపు ఒక 2 to 3 minutes మేము కాన్వర్జేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ వీ ఎక్స్చేంజ్డ్ అవర్ థాట్స్ ఆన్ బుక్స్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఆయన ఏం చెప్పారు అంటే, ఆర్కే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బుక్, అంటే 5 AM క్లబ్ గురించి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ కనుక నీ దగ్గర లేకపోతే ఐ విల్ పే ఫర్ దట్ అండ్ ఐ విల్ గిఫ్ట్ ఇట్ టు యూ అని చెప్పేసి అన్నారు. దట్స్ అ గుడ్ జెస్చర్. సో ఇక్కడ ఆ తరువాత, అంటే ఇనీషియల్ ఈ కాన్వర్జేషన్, ఈ పర్సనలైజ్డ్ కాన్వర్జేషన్ అయిన తర్వాత ఒక 3 to 4 minutes ఈ కాన్వర్జేషన్ అయిన తర్వాత మేము సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి, అది బిజినెస్కి ఎలా అప్లై చేసుకోవాలి, లేదంటే పర్సనల్ బ్రాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలనే దాని గురించి వెళ్ళాం. సో ఇక్కడ కూడా ఏంటంటే, మీరు నెట్వర్కింగ్ చేసేటప్పుడు మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారు, ఎవరితో అయితే మాట్లాడదాం అనుకుంటున్నారు, ఆ పర్సన్ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, ఆ పర్సన్ యొక్క హ్యాబిట్స్ ఏంటి, హాబీస్ ఏంటి, వీటిని కనుక మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్గా మీరేంటి అంటే మీ కాన్వర్జేషన్ని పర్సనలైజ్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో గైస్, డోంట్ ఫర్గెట్ దిస్. పర్సనలైజ్డ్ కాన్వర్జేషన్ విల్ హెల్ప్ యూ బిల్డ్ పర్సనల్ కనెక్షన్ with other prospects. Wish you all the best. For more tips and hacks, follow my channel. Thank you.